ఏప్రిల్ 21 చరిత్రలో ఈరోజు మొదటి ప్రపంచ యుద్ధ సైనికుడు గబ్బర్ సింగ్ నేగి జయంతి. 1895 ఏప్రిల్ 21న మొదటి ప్రపంచ యుద్ధంలో తన శౌర్యాన్ని ప్రదర్శించిన గబ్బర్ సింగ్ నేగి అనే సైనికుడు ఉత్తరాఖండ్కు చెందిన తెహ్రీ గర్వాల్లోని చంబాల్లో జన్మించాడు. గబ్బర్ సింగ్ నేగి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 39వ గర్వాల్ రైఫిల్స్లోని 2వ బెటాలియన్లో రైఫిల్మెన్గా ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన అనేక మంది భారతీయ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. వారిలో వేలాది మంది అమరవీరులయ్యారు. ఇంటికి తిరిగి వచ్చే అవకాశం లేని వారు చాలామంది ఉన్నారు. ఆ హీరోల్లో గబ్బర్ సింగ్ నేగి కూడా ఒకరు. ఉత్తరాఖండ్ ధీరుడు. యుద్ధంలో 350 మంది జర్మన్ సైనికులు అధికారులను ఒంటరిగా పట్టుకున్నాడు. ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాడుతూ గబ్బర్ సింగ్ నేగి మార్చి 10, 1915న కేవలం 19 ఏళ్ల వయసులో వీరమరణం పొందాడు. అతని ధైర్య సాహసాలు చూసి బ్రిటిష్ వారు కూడా చెలించిపోయారు. దీని కారణంగా అతనికి మరణానంతరం బ్రిటన్ అత్యున్నత సైనిక గౌరవమైన విక్టోరియా క్రాస్ లభించింది. లండన్లో గబ్బర్ సింగ్ నేగి స్మారక చిహ్నం కూడా నిర్మించబడింది. ఇక్కడ అతని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తారు. అదే సమయంలో అతని జన్మదినం సందర్భంగా ఉత్తరాఖండ్లోని నేగి గ్రామంలో కూడా ఒక ఉత్సవం నిర్వహించబడుతుంది. దీనిలో అతని ధైర్య సాహసాల కథలు ప్రజలకు వివరిస్తారు. ఈ సాంప్రదాయం 1925 నుండి కొనసాగుతోంది. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి వర్ధంతి. 2013 ఏప్రిల్ 21న హ్యూమన్ కంప్యూటర్గా ప్రసిద్ధి చెందిన గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి బెంగళూరులో మరణించారు. జూలై 2020లో ఆమె బయోపిక్ శకుంతలాదేవి విడుదలైంది. ఇందులో విద్యా బాలన్ ఆమె పాత్రను పోషించింది. శకుంతలాదేవి ప్రపంచ ప్రసిద్ధ మేధావి. 13 అంకెల సంఖ్యలను గుణించి కేవలం 28 సెకండ్లలో పరిష్కారాన్ని అందించగల మేధావి. అంతటి మేధావి ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆమె తండ్రి సర్కస్ ప్రదర్శనకారుడు. శకుంతలాదేవి ప్రతిభ చూసి 1982లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆమె పేరును చేర్చారు. శకుంతలాదేవి తన గణిత ప్రతిభ ఆధారంగా జ్యోతిష్యంలో ప్రయత్నించి అనేక విధాలుగా విజయం సాధించింది. శకుంతలాదేవి కుమార్తె అనుపమ బెనర్జీ భర్త అజయ్ కుమార్ ప్రకారం నరేంద్ర మోడీ ఏదో ఒకరోజు దేశానికి ప్రధాని అవుతారని శకుంతలాదేవి తన మరణానికి ముందే ఊహించిందని చెప్పారు. ఆమె మరణించిన 1 సంవత్సరం తర్వాత మోడీ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రమాణ స్వీకారం. 1997 ఏప్రిల్ 21న కేంద్రంలోని హెచ్డి దేవగౌడ ప్రభుత్వం పతనం తర్వాత ఇందర్ కుమార్ గుజ్రాల్ దేశం కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 6 నెలల్లో ఇందర్ కుమార్ గుజ్రాల్కు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత లోక్సభ రద్దయింది. ఈ కాలంలో గుజ్రాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత 1998 మార్చిలో అటల్ బిహారీ వాజ్పేయి కొత్త ప్రధానమంత్రి అయ్యారు. ఇందర్ కుమార్ గుజ్రాల్ డిసెంబర్ 4, 1919న పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించారు. గుజ్రాల్ తల్లిదండ్రులు స్వాతంత్ర సమరయోధులు. గుజ్రాల్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. ఆయన ఎంఏ, పిహెచ్డి, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టాలను పొందాడు. ఆయన రాజకీయ ప్రయాణం కూడా చాలా సుదీర్ఘమైంది. విపి సింగ్, చంద్రశేఖర్ ప్రధానుల కాలంలో గుజ్రాల్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో గుజ్రాల్ సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే సంజయ్ గాంధీతో వివాదం కారణంగా ఆ మంత్రిత్వ శాఖ నుంచి గుజ్రాల్ను తొలగించారు. పాకిస్తాన్ జాతీయ కవి మొహమ్మద్ ఇక్బాల్ వర్ధంతి. 1938 ఏప్రిల్ 21న పాకిస్తాన్ జాతీయ కవి మొహమ్మద్ ఇక్బాల్ లాహోర్లో మరణించారు. ఒకవైపు ఇక్బాల్ సారే జహాసే అచ్చా, హిందుస్థాన్ హమారా వంటి దేశభక్తి గీతాలు రాసినందుకు ప్రసిద్ధి చెందాడు. మరోవైపు మొహమ్మద్ ఇక్బాల్ కూడా పాకిస్తాన్ ఆలోచనకు జన్మనిచ్చిన ఘనత పొందాడు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వార్షిక సమావేశంలో ఇక్బాల్ 1930లో తన అలహాబాద్ ప్రసంగంలో భారతీయ ముస్లింలకు ప్రత్యేక మాతృభూమిని డిమాండ్ చేశారు. ముస్లింలకు నాయకత్వం వహించడానికి మొహమ్మద్ అలీ జిన్నాను ఒప్పించింది ఇక్బాల్. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అతని కుటుంబం మొదట్లో కాశ్మీరీ పండిట్లు, తర్వాత ఇస్లాంను అంగీకరించారు. నవంబర్ 9, 1877 సియాకోట్లో జన్మించాడు. తరానాయే హింద్ నుండి తరానాయే మిల్లీ వరకు, హిందుస్థాన్ నుండి పాకిస్తాన్ వరకు, జాతీయవాదం నుండి ఇస్లాం వరకు ఇక్బాల్ కాలంతో పాటు మారుతూనే ఉన్నాడు. 1908లో ఐరోపా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇక్బాల్ తరానాయే మిల్లీని రాశాడు. దీని పంక్తుల అర్థం చైనా, అరేబియా మాది, భారతదేశం కూడా మనదే, మేము ముస్లింలం, ఈ ప్రపంచం మొత్తం మనది. ఇక్కడ చైనా అంటే మొత్తం మధ్య ఆసియా అని అర్థం. ఇక్బాల్ 1938లో మరణించాడు. అంటే పాకిస్తాన్ ఏర్పడడానికి 9 ఏళ్ల ముందు. ఇస్లాం పేరుతో దేశం ఏర్పడడాన్ని చూడలేకపోయాడు. సోవియట్ యూనియన్ స్వాధీనంలో బెర్లిన్.
1945 ఏప్రిల్ 21న రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ సైన్యం బెర్లిన్కి చెందిన కొన్ని పొలిమేరల్ని స్వాధీనం చేసుకుంది. ఇదే తేదీన సోవియట్ యూనియన్ బెర్లిన్ నగరాన్ని స్వాధీనం చేసుకుని హిట్లర్ను ఓడించి సాధించిన విజయం చరిత్రలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అదే సమయంలో నాజీ ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్ బెర్లిన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. తన సైన్యంలో ఒక్క సైనికుడు మిగిలి ఉన్నా పోరాడుతూనే ఉంటామని చెప్పారు. లొంగిపోయేందుకు ఎవరైనా పిరికితనం ప్రదర్శించినా, తెల్ల జెండా ఎగురవేసినా దేశద్రోహిగా పరిగణిస్తారని ఆయన అన్నారు.